నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో యుక్తేశ్వర్ గిరి గారిని ఆశ్రమంలో కలుసుకోవడానికి వెళ్తున్నాడు యోగానంద. అయితే యుక్తేశ్వర్ గిరి గారు చెప్పారు, 4 వారాల్లో నా ముందుంటావు నువ్వు అని. నేను రానుగాక రానని చెప్పాడు. కానీ విధి వక్రించి అతను ఈ విధంగా మళ్ళీ గురువుగారి దగ్గరికి చేరుకున్నాడు. ఆల్రెడీ ప్రయాణమయ్యి అనంత అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి ప్రయాణమై గురువుగారి దగ్గరికి చేరుకుంటాడు. కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగ్గా 28 రోజులు అయిందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది. నువ్వు 4 వారాల్లో వస్తావు నా దగ్గరికి అని ప్రశాంతంగా ఉన్న రాయిఘాట్ సందులో వారి ఆశ్రమంలో ముంగిట్లో అడుగుపెట్టాను. గుండె దడదడలాడుతుంది. భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో తర్వాత 10 ఏళ్లలో మంచి రోజులని చెప్పుకోదగ్గ కాలం గడపడానికి నేను మొట్టమొదటిసారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను. వచ్చేసావు. బాల్కనీలో ఉన్న గదిలో నేల మీద పులిచర్మం మీద కూర్చున్న శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తస్థరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేకంతో ఉంది. అవును గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను. మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను. అదెలా సాధ్యం? నా కోరికలు నువ్వు ఉపేక్షిస్తావు కదా అన్నారు. ఇక ముందు అలాగ జరగదు గురూజీ, మీ కోరికే నాకు శాసనం అన్నాను. బాగుంది, అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను అన్నారు. మనస్ఫూర్తిగా ఆ భారం మీ మీద పెడుతున్నాను గురుదేవా అన్నాను. అయితే నా మొదటి కోరికగా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను అన్నాను. అనేసరికి మంచిది గురుదేవా, నా గాబరాన్ని మరుగుపరిచాను. ఈ పుస్తకాల బెడద ఏళ్ల తరబడి నాకు తప్పదా అనుకోని మొదట్లో నాన్నగారు, ఇప్పుడు యుక్తేశ్వర్ గారు అనుకున్నాను. ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయ పట్టం ఒకటి ఉన్నట్టయితే అక్కడ ప్రజలు భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడానికి మరింత సుముఖంగా ఉంటుంది అన్నారు. ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ అన్నాను. నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాల గురించి ఆయన చేసిన ప్రస్తావన నా గజిబిజిగా ఊహకు అందకుండా ఉంది. కానీ అణుకుగా ఉండి గురుదేవుని సంతోషపెట్టడమే నాకు ముఖ్యమైన తక్షణ కర్తవ్యం అనుకున్నాను. దగ్గరగా కలకత్తాలో ఉంటావు. నీకు సమయం చిక్కినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉండు అన్నారు. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి. నా జీవితం ప్రతి ఒక్క విషయంలోని మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను. కానీ ఒక షరతు అన్నాను. చెప్పు అన్నారు. దైవ సాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి అన్నాడు యోగానంద. తర్వాత 1 గంట సేపు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్యన మాటలు జరిగాయి. గురువుగారు ఇచ్చిన మాట బోటు కాకూడదు. అదంతా తేలికగా ఇచ్చేది కాదు. ఇలాంటి వాగ్దానంలో విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తారన్న గూఢార్థం ఇమిడి ఉంది. ఏ గురువైనా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగినట్లయితే అంతకుముందు అతను ఆయనతో అంత చనువు ఏర్పరచుకొని ఉండాలి. గురుదేవ్ గారికి భగవంతుడిలో ఉన్న తాధ్యాత్మికాన్ని నేను పసిగట్టాను. ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుపట్టాలని నిర్ణయించుకునే ఉన్నాను. బలవంతంగా రాబట్టుకునే స్వభావం నీది. ఆ తర్వాత దయతో కూడిన తుది మాటగా గురువుగారి సమ్మతి వచ్చింది. నీ కోరికే నా కోరిక కానీ అన్నారు. నా హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టు అయింది. ఇహపరాల్లో ఒక దారి తెన్ను లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రమం దొరికింది. ఆశ్రమం చూపిస్తాను నీకు అనుకుంటూ గురుదేవులు లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ ఒక గోడ మీద మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను. లాహిరి మహాశైలు అని ఆశ్చర్యపోయి అన్నాను. అవును, నా గురుదేవులు అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతులో భక్తిభావం ఉట్టిపడింది. మనిషిగాను యోగిగాను ఆయన చాలా గొప్పవారు. నేను చేసిన జీవిత పరిశీలన పరిధిలో వచ్చిన గురువులందరిలో కన్నా ఆయన మహనీయులు అన్నారు.
సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తల వంచాను. పసితనంలో నన్ను దీవించి ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తున్న ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించాను. గురుదేవుడు ముందు నడుస్తూ దారి చూపిస్తూ ఉండగా ఇంట్లో బయట దొడ్లోనూ తిరిగాం. మంచి విశాలంగా ఎప్పుడో చాలా కాలం క్రింద కట్టిన కట్టుదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం దొడ్డి చుట్టూరా ఉంది. బయట గోడలు నాచుపట్టి ఉన్నాయి. మర్యాద లేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు బూడిద రంగు మీద మిద్దె మీద రెక్కలాడిస్తున్నాయి. పనస చెట్టు, మామిడి చెట్టు, అరటి చెట్లు ఉన్న పెరటి దొడ్డి చూడముచ్చటగా ఉంది. ఈ 2 అంతస్తుల భవనం పైనున్న గదులకు చిన్న పిట్టగోడల మీద బాల్కనీలు దొడ్డి 3 వైపులా కనిపించేటట్టు ఉన్నాయి. కింద అంతస్తులో వరుసగా స్తంభాల మీదుగా ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమైన హాల్ ఉంది. దీన్ని ముఖ్యంగా ఏటేటా వచ్చే దుర్గా పూజ ఉత్సవాలకు వాడతారని గురుదేవులు అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూర్చునే గది వైపు వెళ్ళడానికి సన్నటి మేడమెట్లున్నాయి. వారి గది బాల్కనీ వీధి వైపు ఉంది. ఆశ్రమంలో అమర్చిన సామాన్ అంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య పక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి. ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండిపోమని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులు 2 వడ్డన చేశారు. గురూజీ, మీ జీవితకాలం గురించి కొంచెం చెప్పండి అన్నాను. ఆయన పులి చర్మానికి దగ్గరగా ఒక తుంగచాప మీద కూర్చున్నారు. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల్లా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. నా సంసార నామం ప్రియనాథ్ కరార్. నేను ఇక్కడే శ్రీరాంపూర్లోనే పుట్టాను. నాన్నగారు సిరి సంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమం ఉన్న తాతల నాటి ఈ భవనం ఆయన నాకు ఇచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళిన తక్కువ. నాకు అది మందగొడిగాను లోతు లేనట్టుగాను అనిపించేది. యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో నేను సంసార బాధ్యతల పైన వేసుకున్నాను. నాకు ఒక కూతురుంది, పెళ్ళయింది. మధ్యకాలంలో నాకు లాహిరి మహాశైలి మార్గదర్శకత్వం భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు అని చెప్పారు. ఆతృతగా చూస్తున్న నా మొహంలో చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథా సంగ్రామాలన్నిటిలాగే ఆయన మాటలు నాకు బాహ్య యథార్థాలను తెలిపాయి, కానీ లోపలి మనిషిని బయటపరచలేదు. గురూజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది అన్నారు. కొన్ని చెప్తాను. ప్రతిదానికి ఒక నీతి ఉందని శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. మా అమ్మగారు ఒకసారి నన్ను బెదిరించడానికి ఒక చీకటి గదిలో దెయ్యముందని భయపెట్టారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు ఆ దెయ్యాల కథ చెప్పి భయపెట్టలేదు. ఇందులో నీతి ఏంటంటే, నీ భయానికి కారణమైన దాన్ని ఎదుటపడి చూడు, అది నిన్నింక ఇబ్బంది పెట్టదు. నీ భయానికి కారణమైన దాన్ని ఎదుటపడి చూడు, అది నిన్నింక ఇబ్బంది పెట్టదు అని. నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే, మా పక్కింటి వాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలని కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశాను. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేను వినిపించుకోలేదు. ఇందులో నీతి ఏంటంటే, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. 3వ కథ కుర్రవాడి మనస్సు మలచడానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాట వరుసకు మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను. ఒకడి కింద నౌకరీ కుదిరినవాడు బానిస అని. ఆ సంగతి నా మనసులో ఎంత గాఢంగా నాటుకుందంటే, నాకు పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగాలన్నింటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవాడిని. ఇందులో నీతి ఏంటంటే, సూక్ష్మ గ్రహణ శక్తి గల పిల్లలకు మంచివి అనుకూలమైనవి అయిన సూచనలు చెవులకు ఎక్కేటట్టు చేయాలి. వాళ్ళకి చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలం ఉంటాయి. గురుదేవులు ప్రశాంత మౌనంతో నిమగ్నులైనారు. దాదాపు నడిరాత్రి వేళ నన్ను ఒక సన్నటి మంచం దగ్గర వెళ్ళారు.
గురుదేవుల ఆశ్రమంలో మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా మధురంగా నిద్ర పట్టింది. మర్నాడు పొద్దుటే నాకు క్రియాదీక్ష ప్రసాదించడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్ణయించారు. అంతకు పూర్వమే నేను లాహిరి మహాశైల్ శిష్యుల దగ్గర క్రియాయోగ దీక్ష పొందాను. వారిలో ఒకరు మా నాన్నగారు, రెండోవారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానంద గారు. అయితే గురుదేవుల పరివర్తక శక్తి ఉంది. వారి స్పర్శతో లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మిరుమిళ్ళు గొలుపుతూ ఒక్కుమ్మడిగా జ్వాలమానమవుతున్నట్టుగా ఒకానొక మహా తేజస్సు నా మీద ప్రసరించింది. అన్వచనీయమైన ఆనందం వెల్లువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాల్లో వ్యాపించింది. మర్నాడు నేను ఆశ్రమం నుంచి బయలుదేరినందుకు సిద్ధంగా కాగలిగే సమయానికి మధ్యాహ్నం దాటింది. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెళ్తావు అని నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగా గురుదేవుల జోస్యం ఫలించిందన్న సంగతి మదిలో మెదిలింది. ఆకాశంలో ఎగిరే పక్షి మళ్ళీ గూటికి చేరడం గురించి మా చుట్టాలు సూటిపోటి మాటలు అంటారేమో అని నేను భయపడ్డాను. కానీ అటువంటిదేమీ జరగలేదు. నేను నా ఆట మీద ఎక్కి నా సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. నా ధ్యానాలకు సాధనలో నాకు ఎటువంటి ఎదురైన తుఫానుకు సాక్షివి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడరేవుని చేరుకున్నాను అని అనుకున్నాను. బాబు, మనకి ఉభయతారకంగా జరిగిన దానికి సంతోషంగా ఉంది. ప్రశాంతమైన సాయం సంధ్య వేళ నేను నాన్నగారు కలిసి కూర్చున్నాం. ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వు మీ గురువుగారిని దర్శించావు. లాహిరి మహాశైల పవిత్ర హస్తం మన జీవితాన్ని కాపాడుతూ ఉంది. మీ గురువుగారు మనకి అందుబాటులో లేకుండా హిమాలయాల్లో ఉండే సాధువు కాదని మనకి దగ్గరలో ఉన్నారని రుజువైంది. నా ప్రార్థనలు ఫలించాయి. దేవుడి కోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు. నేను మళ్ళీ చదువు కొనసాగిస్తానని నాన్నగారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాటు చేశారు ఆయన. మర్నాడు నేను కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రవేశించాను. నెలకు సంతోషంగా నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి. నేను కాలేజీ తరగతులు గుర్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రాహ్యులైన పాఠకులకు ఈ పాటి అనుమానించి ఉంటారనడంలో సందేశం లేదు. శ్రీరాంపురం ఆశ్రమంలో ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలిందయింది. నేను నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చేయకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించడం సకృతు కావడం వల్ల నా మనసు తేలిక పడింది. నేను విద్వాంసుడిగా తయారు కావడానికి మలచిన వాడిని కాదన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసం పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాడిని. ఆశ్రమంలో నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. దాంట్లో మార్పులు ఎప్పుడో కానీ వచ్చేవి కాదు. మా గురుదేవులు వేకువ వేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుకొని ఉండి కానీ ఒకప్పుడు కూర్చొని ఉండి కానీ సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారని సంగతి ఇట్టే తెలిసిపోయేది. పెద్దగా ఆయన పెట్టే గుర్రు చటుక్కున ఆగిపోయేది. 1-2 నిట్టూర్పులు, బహుశా శారీరకమైన కదలిక కావచ్చు. తర్వాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి. ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులయ్యేవారు. తర్వాత పలహార కార్యక్రమాలు ఉండేవి కాదు. మొదట గంగా ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువుగారితో పొద్దుటిపూట నడిచిన నడక ఇప్పటికీ ఎంత వాస్తవంగా ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో జ్ఞాపకాలని అలవలకగా నెమరేసుకుంటే చాలు. నేను గురుదేవులు పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఉదయభానుడి ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు. జ్ఞానాధికారంతో నిండిన ఆయన స్వరం కంగుమని మోగుతుంది. స్నానం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం. గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అన్నది శిష్యుల కుర్రాల బాధ్యత. గురుదేవులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు చేపలు తినేవారు. ఎవరి శరీర తత్వానికి పడే సాదా భోజనం వారు చేస్తూ ఉండడం అనేది ఆయన శిష్యులకి ఇచ్చిన సలహా. గురువుగారు చాలా మితంగా తినేవారు. తరచూ ఆయన అన్నంలో పసుపు కలుపు కానీ, బీట్రూట్ దుంపల రసం కానీ, పాలకూర కానీ వేసుకొని పైన గేదె నెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు చిక్కుడు గింజలతో శనగలతో కలిపిన వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర పాయసం కానీ, మామిడి పళ్ళు కానీ, నారింజ పళ్ళు కానీ తినేవారు. లేదా పనసతోనల రసం తాగేవారు.
ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలో ప్రాపంచిక జనులు అదే విధంగా పనిగా వస్తూ ఉండేవారు. మా గురువుగారు వచ్చిన వాళ్ళందరినీ మర్యాదతో దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమని కానీ అహంకారమని కానీ భావించుకోకుండా సర్వవ్యాప్తకమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురు మానవులందరిలోని స్పష్టమైన సమరూపతను దర్శించారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.